చిత్తూరు నగరం కొంగరెడ్డిపల్లెలో మే 12, 13వ తేదీల్లో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్ శంకర్ తెలిపారు. ఆదివారం గంగమ్మ జాతర కరపత్రాలను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మే నెల 5వ తేదీ గంగమ్మ జాతర చాటింపు కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం మే 12, 13వ తేదీలలో గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 51వ గంగమ్మ జాతర వేడుకలను అందరి సమిష్టి కృషితో ఘనంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓకేనా అదేవిధంగా 5వ తేదీ సాటింపు కార్యక్రమం జరుగుతుంది. అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మళ్ళా 8వ తేదీ ఎట్టెమ్మ గుడి వద్ద అందరూ ఆడవాళ్ళందరూ వచ్చి అమ్మవారి దగ్గర పొంగలు పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా మేము ఏర్పాటు చేస్తాము కమిటీ తరఫున. అదేవిధంగా 8వ తేదీ మళ్ళీ 10వ తేదీ కూడా పొంగలు పెట్టుకోవచ్చు. మళ్ళా మే నెల 12వ తేదీ 12, 13 నడివీధి గంగమ్మ జాతర ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 12వ తేదీ మన శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఎట్టెమ్మ గుడి నుంచి పట్టు వస్త్రము ఎత్తుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తూ తొలి పూజ ఎమ్మెల్యే గారి చేతుల ద్వారా ఇప్పుడు తొలి పూజ చేయడం జరుగుతుంది. తర్వాత 7 గంటల నుంచి అంబిలి పోయడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రము 4:30 నుంచి ఇది కుంభకోడి వచ్చి వేయడం జరుగుతుంది. భక్తులందరూ పాల్గొల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా 8 గంటలకు ఆటలు పాటలు పాట కచేరీలు అందరూ కలుసుకోవాలా. 13వ తేదీ సాయంత్రము అమ్మవారిని బాణసంచల వేడుకతో అందరూ సుఖ సంతోషాలతో 9 గంటల నుంచి నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. ఈ గ్రామం అంతా గంగమ్మ తల్లి, ఎట్టమ్మ తల్లి, మరి సత్యమ్మ తల్లి, మంగమ్మ తల్లి కాపాడుతూ చల్లగా చూసుకోవాలని మా గ్రామస్తులందరూ బాగుండాలా. ఇదే విధంగా ఏ లోటు లేకుండా ఈ జాతర జరిపించాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.